ఒక ఊరిని కాపాడ్డానికి రాక్షసుడికి పంపిన భోజనాన్ని తానే తిన్న బలశాలి ఎవరో తెలుసా? ఆయనే పాండవ మాధ్యముడు భీమసేనుడు. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఏకచక్రాపురం అనే గ్రామంలో ఒక బ్రాహ్మణుడి ఇంట్లో తలదాచుకుంటారు. ఆ గ్రామం పక్కనే ఉన్న కొండల్లో బకాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు నివసిస్తూ ఉండేవాడు. వాడు పెట్టే కష్టాలు భరించలేక ఊరి జనం వాడితో ఒక ఒప్పందం చేసుకుంటారు. ప్రతిరోజు ఒక బండి నిండా ఆహారం, 2 దున్నపోతులు మరియు ఆ ఆహారాన్ని తీసుకువెళ్ళే ఒక మనిషిని పంపాలి. ఆ రాక్షసుడు ఆహారంతో పాటు ఆ మనిషిని కూడా తినేసేవాడు. ఒకరోజు పాండవులకు ఆశ్రమం ఇచ్చిన ఆ బ్రాహ్మణుడి వంతు వచ్చింది. కుటుంబ బాధను చూసిన కుంతీదేవి తన కొడుకైన భీముణ్ణి పంపిస్తానని మాటిస్తుంది. భీముడు నిండా ఆహారం తీసుకుని బకాసురుడి దగ్గరికి వెళ్తాడు. కానీ రాక్షసుడి కోసం ఎదురు చూడకుండా ఆ ఆహారాన్ని తానే హాయిగా తినడం మొదలు పెడతాడు. అది చూసి కోపంతో రగిలిపోయిన బకాసురుడు భీముడిపై దాడి చేస్తాడు. అక్కడ భీముడికి బకాసురుడికి మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. భీముడు తన అపారమైన బలంతో ఆ రాక్షసుడిని మట్టికరించి వాడిని సంహరిస్తాడు. ఆ విధంగా భీముడు ఏకచక్రాపురం వాసులను ఆ రాక్షసుడి నుండి కాపాడి వారికి శాంతిని ప్రసాదించాడు. అధర్మాన్ని ఎదిరించే సత్తా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే గుణం ఉన్నవాడే నిజమైన వీరుడు.